సాంస్కృతిక బంధుగా పేరున్న సారిపల్లి కొండలరావు గారింట తెలుగువారి అతిపెద్ద పండుగ భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక రంగం పురోగతికి విశేష సేవలందించిన కొండలరావు గారు తెలుగు పండుగలు, వాటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే కార్యక్రమాల నిర్వహణలో కూడా ఆయన ముందుంటారు. తెలుగువారి అతిపెద్ద పండుగ భోగిని సనత్ నగర్ మోడల్ కాలనీలోని తన నివాసం ఎదుట ఘనంగా నిర్వహించారు. కొండలరావు గారి కుమారుడు హర్ష విజయ్, లక్ష్మీ స్వాతి దంపతులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి భోగి మంటలు వేయగా, ఆ వేడుకల్లో కొండలరావు గారితో పాటు మోడల్ కాలనీ ఉపాధ్యక్షులు జేఎస్టీ సాయి గారితో సహా ఇక్కడికి సమీపంలో ఉన్న కేఎల్ఎన్ పార్క్ వాకర్లు, కాలనీకి చెందిన చిన్నారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. షూస్ తీసింది పూజ చేస్తాం అదే ఇక్కడ దూరం చేయండి పర్లేదు. సాయి గారు బాగా వచ్చేసిన తర్వాత రాజు రాజు రామ్మా ఇక్కడ ఇట్లా ఇట్లా తెలియదు బాగా వచ్చేసిన తర్వాత Come on, boys. రావాలి. ఆయన కదా మెయిన్ అది చెప్తాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించే రీతిలో మా ఇంట్లో ప్రతి సంవత్సరం పండగలను శాస్త్రోక్తంగా చేస్తూ, ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైన మొట్టమొదటి పండుగ భోగి పండుగను ఎంతో శాస్త్రోక్తంగా కట్టెలతో భోగి మంటలను కాలుస్తూ, పూలతో అలంకరిస్తూ, శాస్త్రీయంగా చేస్తూ ఈనాటి తరాలు ముందు తరాలకు అందించే రీతిలో వారు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి ఈ చక్కటి సంస్కృతిని కాపాడాలని, కాపాడుతారని ఆశిస్తూ, అభిలషిస్తూ సెలవు. నమస్కారం.